నేను నిజంగా చూసిన ఒక కాటా మోసం గురించి మీకు ఈరోజు చెప్తాను. ఆ సంఘటనలో కౌంటర్లో ఈ డిస్ప్లే ఉంది, కానీ బయట కాటా వేసే దగ్గర ఆ డిస్ప్లే లేదు. కస్టమర్తో ప్రైస్ మాట్లాడుతున్నప్పుడు బయట మార్కెట్లో ఉన్న టన్ ప్రైస్ కన్నా కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని కావాలని తక్కువ ప్రైస్ కోట్ చేశారు. సో ఆ ప్రైస్ డిఫరెన్స్ వల్ల వాళ్ళకు వచ్చే లాస్ ఎంత, వాళ్ళకి కావాల్సిన మార్జిన్ ఎంత, వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వెయిట్ యాడ్ చేస్తే వాళ్ళకి రికవర్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని రిమోట్ ఆపరేట్ చేసి వెయిట్ పెంచారు. ఫైనల్గా బిల్ చేసే టైంకి వచ్చినప్పుడు అవ్వాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్తో, మార్కెట్లో ఉన్న రేటు కన్నా తక్కువ రేటుతో బిల్ చేసి ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన మార్జిన్ మాత్రం రికవర్ చేసుకున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, కాటా జరుగుతున్నప్పుడు కాటా దగ్గర ఎలా జరుగుతుందని చూడడం ఎంతైతే ముఖ్యమో, లోపల కౌంటర్లో ఏం జరుగుతుందో చూడడం కూడా అంతే ముఖ్యం. సో మీరు ప్రైస్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ కాటా అయిన తర్వాత ఆ సరుకు నేను బయటకు తీసుకెళ్ళి కాటా పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పండి.